నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలను చూద్దాం. లోక్సభ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కనిపించింది. మరోసారి గెలుపు కోసము వ్యూహాత్మకమైనటువంటి పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణపై అన్ని పార్టీలు కూడా ఫోకస్ పెట్టాయి. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ మాటల యుద్ధానికి పదును పెట్టాయి. 10 ఏళ్ళు నేనే సీఎం, ఇక 10 ఏళ్ల పాటు మళ్ళీ నేనే సీఎంగా ఉంటా, నన్ను ఎవడు తీసేయలేడు అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి వార్తను ప్రధానంగా మనం చూడొచ్చు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ల పాటు ఇందిరమ్మ రాజ్యం. కంచెర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ళంట, నీకు చేతనైతే వెంట్రుక పీకి చూడు, వెంటనే వస్తుందేమో అంటున్నాడు. రా బిడ్డ, ఎట్లా వస్తావో. ఆయన కథం మళ్ళీ అధికారంలోకి రావడం కల్లా కేసీఆర్ రావాలనుకున్న ఈ పోలీస్ పిల్లలు రానివ్వరు. ఉత్తప్పుడు బాగానే నడుస్తుండు, మీటింగ్లోనే వీల్ చైర్లో ఏ దారి లేక నీళ్ళ దారి పట్టిండు. ఢిల్లీ పోదామంటే రాడు. యువత అధైర్యపడొద్దు, మీ అండగా ఉంటా. కానిస్టేబుల్కు నియామక పత్రాల పంపిణీలో రేవంత్ రెడ్డి ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. 445 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వచ్చే 10 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ల పాటు తెలంగాణ ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్కు సూటిగా సవాలు విసురుతున్నానని, చేతనైతే ఒక్క వెంట్రుక పీకి చూడాలని సవాల్ విసిరారు. ఆయన వెంటనే అధికారంలోకి వస్తా అంటున్నాడు. రా బిడ్డ, ఎట్లా వస్తావో, ఇక్కడే ఉంటా, నీ సంగతి ఏంటో చూస్తానని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రావడానికి అయితే లేదు, కానీ కేసీఆర్ నల్లగొండకు పోయిండని, ఆయన మాటల మాయలో పడొద్దని సూచించారు. పోలీసు శిక్షణలో ఎంపికైనటువంటి 13,445 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు బుధవారం హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో సీఎం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును ఎవరు తెచ్చుకోరు అంటూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలను చేయడం జరిగింది. కేసీఆర్ ప్రజలు నీ ప్యాంటు ఊడబికిరు, మేము అంగిని ఊడదీస్తాం, సీఎంను ఏం పీకడానికి పోయిండ్రు అంటావా? సీఎం కేంద్ర మంత్రిగా చేసేవాడు ఎట్లా మాట్లాడేది? నల్గొండ సభలో కేసీఆర్ వాడిన భాషపై చర్చిద్దామా? చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? కేసీఆర్ హరీష్ రావులకే పెత్తనమిస్తాం, మేడిగడ్డ నింపండి, గోదావరి జలాలపై చర్చకు సిద్ధం, కేసీఆర్ను రమ్మనండి. వీల్ చైర్లో వీధి నాటకాలు. అసెంబ్లీలో రేవంత్ అసెంబ్లీలో కూడా ధ్వజమెత్తారు. ఇక వీల్ చైర్లో ఉంటూ అనేకమైనటువంటి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నట్టు కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రజలు ఇప్పటికే కేసీఆర్ యొక్క పాయింట్ ఊడబికారు, అంగిలాగు మేము ఊడదీస్తామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక సచివాలయంలో ఎదురుగా రాజీవ్ విగ్రహం శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.